తొంగి తొంగి చూస్తున్నావు రావే తల్లే. అలా గుద్దావు. అమ్మ తోస్తుంది బావా. మీ అమ్మ దోస్తే నా మీద పడతా, మరి నేను దోస్తే అమ్మ మీద పడతా. మరి మీ అమ్మ దోస్తే నీ మీద పడతా. మళ్ళీ నేను దోస్తే అమ్మ మీద పడతా. అర్థమైంది. దీన్ని ఎప్పుడు ఎవడో ఒకడు అది కాదు, అది మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి తోసుకుందాం, బాగుంటుంది. పక్కకు పడితే పర్వాలేదు, ఇది కదులుతుంది. కిందకు పోతేనే ప్రాబ్లం. అక్క పక్క నిల్చోండి. ఏదో ఏదో తెచ్చండి. ఒక్కడికే తెచ్చుకుంటే అలాగే తెచ్చేటప్పుడు ఇద్దరికి తేవాలి. అది ఇది మంచి ఇద్దరిని చూస్తుంటే అక్క మా బావగారికి మా అక్క పక్కన నిల్చోగానే ఎంత వెలుగు వచ్చేసిందో. ఏమో వెలుగు? ఆ వెలుగే. ఆ వెలుగేనా? ఆ వెలుగు. నేను చెప్తానులే, అయినా నీకు వెలుగు రాదు. కెమెరా ఉంటే ఇసుక్కు కెమెరా తర్వాత దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. తగ్గ నేను ఒగ్గేదేలే. బావగారు అందరూ నీకు తెలియదు లేవే, చిన్నపిల్లవు. నేను చెప్తాను మీరు. పూలకుంట్ల బాలన్న గారు వారు నన్ను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. వారి కుమారుడు హైదరాబాద్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వారికి భగవంతుడు ఇంకా ఉన్నత స్థాయిని కలిగించాలని కోరుకుంటూ అక్కడ ఉండే డబ్బులు తీసుకోవాలంటే అంత దమ్ము ధైర్యం మా అమ్మకే ఉంది, మాకెవ్వరికి లేదు. నవమన్మధుడా అతి సుందరుడా ఎవడే కర్రోడు ఎవడోడు కర్రోడు నాకు తెలియకుండా కర్రోడు అనలేదండి, ఎర్రగా ఉన్నారు కదా. ఎవరయ్యారా ఎర్రోడు అన్నాను. నీకు నా పర్సనాలిటీ కనిపించిందా? ఎప్పుడు వచ్చినావా అన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? డబ్బులు అడగల. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన అడుగు. నువ్వు బాబోయ్ అయినా అది కాదు కానీ చిత్ర అద్దం ఉంటే అద్దం ఉంటేనా? మా అక్క గదిలో దండిలో ఉండాలి. మా అక్క నీ గదిలో ఉన్న అద్దం చూపించా. అవు కదా, అద్దం ఉంది. చిత్ర ఇంత చిన్న అద్దంలో ఇంత పెద్ద బొమ్మ ఎట్లా తీసుకోవాలి? మరి నా అద్దం వద్దు, మరి మా అమ్మతో తీసుకొస్తాను. మీ అమ్మ అద్దం? మా అమ్మతో. మీ అమ్మ అద్దం ఇంకేమన్నా ఉందా? గోగులపాడు ఆదన్న వారు 100 రూపాయలు నాకు బహుకరిస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి మనసారా కోరుకుంటున్నాను. ఎవరికి ఇవ్వడం అన్ని లోపల అండర్ బ్యాంక్ లో మీరేదో మనకి ఇస్తారని వాళ్ళు ఇస్తున్నారు. నీకు నువ్వు మాకు ఇచ్చేది లేదు, ఏమి లేదు, అన్ని ఆ బ్యాంక్ లో దాచుకుంటున్నావు. అయ్యి
ఊపిలేదున్నాడు మా పిల్లడు. పోయిన సంవత్సరం వైకుంఠ ఏకాదశి జాతరలో అద్దం పైలిపోయిందంట. పైలిపోయిన అద్దంలో నా బొమ్మ ఇలా చూసుకో. మీకు కావలసిన అద్దాలు నా గది నిండా ఉన్నాయి, వస్తారా? అంతే, నేను వచ్చింది అందుకే కదా. మీరు ఒక్కడి నుంచి 7 బొమ్మలు ఎదురు కనపడవు మీకు. మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్తాను, చూసుకోండి. పట్టు సీరే కోయలకుంట్ల మద్దిలేటి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. పారు మంచాల శేఖర్ గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోండి, 5 నిమిషాలు. నేను వస్తా లోపలికి. హైదరాబాద్ నుంచి వచ్చిన వచ్చిన అవకాశాన్ని అందం నేను 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు తగ్గించి 3 నిమిషాల్లోనే నువ్వు లోపల వచ్చి ఏం చేస్తావు? మేమిద్దరం మంచం మీద ఉంటాం. అప్పుడు నేను మంచం అంపా లక్ష్మీనారాయణ గారు వారు నన్ను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ఎందుకంటే మీరు ఇస్తూనే ఉందండి. వీళ్ళమ్మ వీళ్ళిద్దరికి తప్పించుకొని మీ డబ్బు. కళాభిమానులు తిరుపాల్ గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి ఆ మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం నిలబెడల విన్నట్టు ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కళాకారులు కళాభిమానులు హైదరాబాద్ సల్మాన్ గారు నా కళను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ మద్దిలేటి స్వామి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుధాకర్ గారు కళాభిమానంతో మా ముగ్గురిని అభినందిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. వట్ల మదనాచారి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా ఆ మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం ఎల్లవెడల విన్నింటి ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోండి. నేను 3 నిమిషాల్లోనే పని ఆఫ్ చేస్తాను. సరే గాని ఇప్పుడు మేమిద్దరం మంచం కింద ఉంటే ఏం చేస్తావు? మేము మంచం పైన మంచం పైనే. నువ్వు మంచం పైన చూస్తావు. డిసైడ్ అయ్యి ఖచ్చితంగా రావాలి. రావాలని డిసైడ్. ఏమిటి ఏముందని లాక్కుంటున్నారు అక్కడికి వెళ్ళి? మీ చెల్లెలకి చెప్పండి. ఏమని? వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తతి ఉండా. ఒకసారి ఆలోచించండి. అరే చూస్తాననింది. లోపలికి వెళ్ళి నాకు చూపించిట ఏమయ్యేది? ఏమి చూపించేది? చేతిలో చెయ్యిందో లేదో తెలియకుండా పీపుతున్నావు. ఏమో చేస్తాడంట లోపలికి వెళ్ళి. ఏం చేస్తారు? చిన్నపిల్ల సరదా పడుతుంది. రానివ్వండి, మీదేం పోయింది? తీసుకెళ్దాం.
ఆ? అయ్యో అయ్యో ఊరు పాడు చేసింది. సర్లేండి ఏమండి మీరు ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పరు. అడగండి అడగండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగరాయికి చక్కనిదా ఒక మాట ఇప్పుడు బాగా నిన్ను రోడ్డు మీద మరేంటి అమాయకంగా అటెళ్ళిపోయాడు లంగా ఎత్తు అన్నాడు ఇప్పుడు. మోహన్ తనగిరి తిమ్మయ్య గారు అన్న ఎత్తేసరికల్లా ఊపు వచ్చేసి బలవంతుడు లోపల మొత్తం మా అమ్మ వస్తే మొత్తం పెడతాడు. ఏమంటారండి ఏం పాటది? నేను ఏమన్నాను? నేను అటువంటి అన్నా నా ఫేస్ చూడండి. ఇప్పుడు ఆ తిమ్మయ్య గారు కూడా అన్నారు ఎంత మంచోడు ఈయన. మళ్ళీ మళ్ళీ అన్నారా? అన్నానా? మీకు వినిపించింది? నాకు వినపడలేదండి. అన్నానా? అదే ఇలా అంటే ఏమని అర్థమే? మీ అమ్మాయి ఏం ట్రైనింగ్ ఇచ్చింది? డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పర్లేదు దీని కాదా ఇట్లా అంటే అందుకుపోయే రకం. నేను ఆ మాట అనలేదండి. సరే అదంతా ఎందుకు కానీ అమ్మాయి ఒకసారి వాచ్ చేయండి. అయ్యో నీకు ఈ మధ్య ఏమన్నా చింతకాయలు తినాలనిపిస్తుందా? అవును బావా అప్పుడప్పుడు చింతకాయలు పుల్లపుల్లగా మామిడికాయలు నిమ్మకాయలు తినాలనిపిస్తుంది. మామిడికాయలు కూడా తినాలనిపిస్తుందా? ఏమైందండి? ఇప్పుడు మనకు కర్నూలు దగ్గరనే కదా, ఇక్కడ నర్సింగ్ హోమ్ ఉంటుంది కదా. నేను అన్నదానికి మీరు కోపడద్దు దయచేసి. నేను నా బాధను అర్థం చేసుకొని మాట చెప్పాను. ఇది ఎవరు? మా చెల్లెలండి. మీ చెల్లెలు. కోపడద్దు. ఇది మీ చెల్లెలు. దీనికి ఒకవేళ ఒక పిల్లను పిల్లగా కోపడదు ప్లీజ్ కోపం. దీనికి ఒకవేళ ఒక పిల్లను పిల్లగాడో పుట్టాడు అనుకుందాం. అప్పుడు దానికి మీరేమవుతారు? పెద్దమ్మ అవుతాను. మీరు పెద్దమ్మ అయితే నేను పెద్ద నాయనదే. ఎందుకు దానికి ఎందుకు పుడతారండి పిల్లలు? దానికి ఎందుకు పుడతారు? మీ ఆనందం కాబట్టి ఊర్లో పెడితే కుక్కల హడావిడేమి దానికి పిల్లపడి దీనికి పెదనాన్ని అవుతాడంట. చింతకాయలు తినాలనిపిస్తుంది, మామిడికాయలు తినాలనిపిస్తుంది, దీనికి కడుపు వస్తేనే తినాలనిపిస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఇష్టంగా తింటది అవన్నీ. మన వాంతికి చేసుకుంది. మీరే కదా వాక్ చేయమన్నారు. నేను వాక్ అంటే నడవడం అమ్మ మనకు చెప్పలేదు బాబా. మాకు మా అమ్మ ఇంగ్లీష్ మీడియం పంపించలేదు, తెలుగు మీడియమే తెలుగే చెప్పింది. మాకన్నా నడవటం మా సరే. చెడిపోయిన ఆర్టీసీ బస్సును షెడ్డులోకి దోసినట్టుంది దీని ఇది నడుపు అంటే హంస నడక. మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవదు. మీరు నడవండి చూద్దాం అలాంటి హంస నడక. అంతకంటే బ్రహ్మాండంగా నడిచింది. మీరు తప్పండి నడిపే. ఏంటండి దాని కనుక అలా వెళ్ళిపోతున్నారు? సరదాగా సరదాగా చెప్పండి.
మీరు అడిగారు. అడిగారుగా. మన చిత్ర కారికోరు ముందు రంగనాయకి పొలాదు. మరి వాళ్ళ ఇంటికి మీరెందుకు వెళ్ళారు 7-8 సార్లు? బుద్ధి గట్టిది, చెప్పుకుంటే సిగ్గు చేటు. అది ఎప్పుడు నీవు అనేది కానీ ఒక్కసారైనా మీరు అనలేదండి. అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద బాష్పాలు. అయినా వాళ్ళకి మర్యాద తెలియవు. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరంటే నమ్మండి. అయినా నేను ఎలాంటిదన్నా తెలుసా? అలాంటి దాన్ని కలరు అప్పల కొండ మర్యాద చేస్తా. ఏం పోతే ఒక లెక్క, లక్షలు సంపాదించవచ్చు కానీ ఇటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడబడి కావాలి. ఏంటంటే అలా పడిపోయారు? అచ్చా, ఏంటి అలా పడిపోయారు? మన పైకి ఎత్తారా? ఇక్కడే ఉంది కదా, ఇక్కడికి ఎట్లా పోయింది? మీరు పడిన తర్వాత వెళ్ళిపోయింది. మీ అమ్మ పిలుస్తుంది. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేదు. అది ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్తసారి కడుపు పోగునప్పుడు 1 గంటలకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, నీలి సొమ్ములే రాగమైన సాలికములవేయుట, దాగులోనకు మోగుట, చప్పుడవు కరణి ఫలితము భోగి ఫలితం జాగి వలన తెలుసుట విధావళి చేసలు రక్త చోటులను రాగము తీయబూనుట, సరాగములాడుట. ఏం మామూలుగా ఊగిపోతున్నాడమ్మా. ఏమండో పోలరంగడు గారు, కలిమిలో లోటు లేని వారు. ఈ మధ్యనే కోటికి పడగెత్తాను కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యి ఉండి అదేంటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు కాదు? ఇవి గాజురా? అవును. గర్భాధారం నాడు గదిలేకలని మహారాజ్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళు వేసుకొని వచ్చిన ముత్యాలు బాగా నిదానంగా చూడే. అబ్బా సోదరు, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లా తెలియని చెప్పండి. అభ్యంతరం ఏంటి? నీళ్ళకే ఉంచుకొని నిదానంగా చూద్దరు. ఇది గర్భాధానం కంటే ముందు పెట్టాడు మా మామ. ఇది బాగా బిగుసుకుపోయింది. మీ ఇంట్లో ఏమన్నా ఆముదం ఉందా? ఆముదమే లేదండి. మా అమ్మ దగ్గర ఏదో జిగురు ఉంది. మీ
ఆమె జిగురు ఫెవికాల్ కంటే పవర్ అయింది. అది ఊస్తే ఏం కట్ చేయాల్సిందే కానీ మీరే కొంచెం అట్లా సాయం చేయండి. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నాగాడు. వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నాగాడు. పుష్ప ఇప్పుడు చెప్పు తగ్గేదేలే అని. నక్కని దొక్కొచ్చిరా, హైదరాబాద్ నుంచి రైల్లో వస్తే నక్కని దొక్కొచ్చిరా. ఈ అదృష్టం ఎవరికి వస్తుంది?